షర్ట్కి ఉండే హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నానండి. ఒక హ్యాండ్ మాత్రమే జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. మరొక హ్యాండ్కి జాయింట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. కిందన వైపు బటన్ ఉంటుంది కదా, అది ఆ పార్ట్ని కట్ చేసేసుకుని తర్వాత మిగిలిన పార్ట్ని ఏంటంటే మధ్యలోకి మడత పెట్టుకుని 2 భాగాలుగా డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి కూడా ఇక్కడ ఓపెన్ ఉంది కదండి, ఆ పార్ట్ని రిమూవ్ చేసుకుంటున్నాను. తర్వాత మధ్యలోకి మడత పెట్టుకుని హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా 2 వైపులు కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ పీస్ ఎంతైతే ఉందో అంత షాపింగ్ బ్యాగ్ కాటన్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని చుట్టూరు కూడా ఒక కుట్టు అనేది వేసుకుని మధ్యలోకి మడత పెట్టుకుని అంచుల వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న హ్యాండ్స్ పార్ట్స్ ఉన్నాయి కదండి, వాటిని ఒకటి పైన పెట్టుకోవాలి, మరొకటి కొంచెం గ్యాప్ తీసుకుని కిందన వైపుకి పెట్టుకోవాలి. అటు ఇటు కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. అడుగు వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పైన వైపు కార్నర్స్ని కొంచెం రౌండ్గా కట్ చేసుకున్నాను. తర్వాత మరొక క్లాత్ తోటి చుట్టూరు పైపింగ్ అనేది ఇచ్చుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఓపెన్ కాకుండా ఉండడం కోసం ప్రెస్సింగ్ బటన్ కానీ లేదంటే వెల్క్రో ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసుకున్నామంటే చక్కగా దీని లోపల 2 పాకెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో కార్డ్స్ అలాగే మనీ మరొక దాంట్లో పెట్టేసుకుని చక్కగా ఈ పర్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.